అయ్యో ఇప్పుడు ఆ తలుపులు ఎందుకు తెచ్చారు? ఏంటి ఆర్తి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అమ్మా భవాని, నువ్వు ఆ కడియాలు ముందు లోపల పెట్టు. అవి అక్కడి నుంచి తీయకూడదు. నువ్వే కదా చెప్పావు కడియాలు ఈ గుళ్ళో ఉన్నాయని. నువ్వు వెంటనే వచ్చి తీస్తావా? అవి లోపల పెట్టు. అంటే చెప్పేది నీకే, లోపల పెట్టు. ఈ పిల్లకి ఎంత ధైర్యమో. వరదా, నువ్వు వెళ్ళి తలుపులేసాయి. సరే సరే. నువ్వు పద. ఈ గబ్బిలాలు ఒకటి గబ్బిలాలు పాడు గబ్బిలాలు ఎక్కడి నుంచి చూడిపడ్డాయో ఇన్ని. పదన్నమా వెళ్దాం. ఈ వేళప్పుడు ఎన్ని కపిలాలేంటి? సాధారణంగా ఇవన్నీ రాత్రిపూట కదా తిరిగేవి. ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు. వెళ్దాం పదండి. పెద్దమ్మా, ఒకప్పుడు రోజు ఈ గుళ్ళో పూజలు జరిగేవి. ఆ రోజుల్లో నువ్వన్నట్టే మీ నాన్న కూడా అనేవారు. ఇప్పుడు ఆయనకి నమ్మకం వచ్చింది. పూజలు రోజు పద్ధతిగా జరగడం లేదనే అయ్యగారు మూసేద్దామని చెప్పారు. అందుకే ఇప్పుడు సంవత్సరానికి ఒక రోజే తెరిచి పూజ చేయిస్తాం. ఏంటి ఆర్తి నువ్వు చేసిన పని? దానికి ముందు ఈ గుడిని తెరవకూడదని నీకు తెలీదా? ఆ ఆచారాలు నమ్మకాలన్నీ ఈ విప్లవాదులకు ఎలా తెలుస్తాయి? ఎవరు? ఆర్తి, ఏమైందమ్మా? ఏం లేదు పెద్దమ్మా. 6 ఋతువుల అందమున్నది. రే శృతి తప్పుతుందిరా. ఇలా అయితే స్టేజ్ మీద గుడ్లు టమాటాలు పడతాయి. శృతిలో పాడు. ఇదే కామెడీ అంటే మరి. 6 ఋతువుల అందమున్నది అలలారే అందాల కన్నుల్లోనా. ఆహా గోపి, నో 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 నో, ఇక్కడ కళ్యాణి రాగవద్దు. ఈ లైన్ కంప్లీట్ మెస్సీగా ఉంది. నేను మీకు 2 లైన్లు పాడి చూపిస్తాను. అబ్బా, ఇప్పుడు ట్రాజడీ కూడా మిక్స్ అయిందిగా. ఏ విధవనైనా డాక్టర్ని చేస్తాం, మా కాలేజీలో చేర్పించండి డబ్బులు కట్టి. ఎలా ఉంది? ఈ ఫీల్ రావాలి మనకి. ఇలా ఉండాలి. కానీ సార్ అది ఏంటి కానీ? చూడు, మా ఫ్యామిలీ కోట్ల కొద్దీ డబ్బులు ఖర్చు పెట్టి మా అమ్మమ్మ పేరు మీద కష్టపడి కట్టించిన కాలేజ్ ఇది. ఇక్కడ చదువుకునేటప్పుడు ఆ మాత్రం కృతజ్ఞత చూపించాలి. లేకపోతే ఇలాంటి ఎయిర్ కండిషన్ ఫెసిలిటీ ఏ కాలేజీలో ఉంటుంది కదా? అవును, నేను ఇక్కడికి వచ్చింది డాక్టర్లు అవడానికి, ఏసీ మెకానిక్ అవడానికి కాదు సార్. అంటే అంత గొప్ప ఫెసిలిటీస్ ఏం లేవరా మాటకు అర్థం అని అతను అన్నాడా? చూడు, అనవసరంగా పెడార్థాలు తీకు. నువ్వు అనాటమీ ప్రొఫెసర్ కాబట్టి అందరూ నిన్ను 7 అని పిలుస్తున్నారు. నిజానికి నువ్వు 7 లాగే ఉంటావు అనుకో. నవ్వండి. చూడు, ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి. నిజమే.
నాకు అనిపిస్తుంది మీరు క్లాస్ పీకుతుంటే. అంటే మా నాన్నగారు నా డిగ్రీ డబ్బులు పెట్టి కొన్నారంటావా ఏంటి? అయ్యో అది కాదండి, ఆ. మీరు ఇక్కడ క్లాసులు పీకే బదులు హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తుంటే ఈ పాటికి ఎంతమంది పోయి ఉండేవాళ్ళు అనుకుంటున్నారు. థ్యాంక్ యూ పాడు గోపి. ఏ ఎదవనైనా డాక్టర్ని చేస్తాం, మా కాలేజీలో చేర్పించండి డబ్బులు కట్టి. ఇది ఇలా పాడు. పాడరా పాడు. ఏ వెదవనైనా డాక్టర్ని చేస్తాం, మా నిన్ను కాదు పాడమంది, గోపిని. డబ్బులు కట్టి. గోపి మనకి యాక్షన్ వద్దు, లైన్ ఇంపార్టెంట్. అరే సరే ఇంకోసారి పాడు. అరే గోపి, ముందు నేను చెప్పిన లైన్ పాడు, తర్వాత లైన్ నేను ఇప్పుడే క్రియేట్ చేస్తా. ముందు నువ్వురా. రే ఇప్పుడే వస్తారా? అరే దిగుతున్నారేంటి? వెళ్ళిపోవడమేనా? నా బ్లెస్సింగ్ కోసం ఓ అనుకో. ఎంత వినయమో, లేచి నిలబడండి. సరే, అది- దీర్ఘాయుష్. ఇప్పుడే వస్తాను. ఈ అమ్మాయికి వీడికి లవ్ ఉంది కదా. వాడి లవ్ నేను బ్రేక్ చేస్తా కదా. ప్రేమ గురించి తప్పుగా మాట్లాడుకు. ప్రేమికులంటే నాకు చాలా ఇష్టం. నా ఏంటి? ప్రేమకు తెలుసా నీకు? అయితే చూపిస్తా. నాకు గడిచిన 25 సంవత్సరాలుగా నా కోసం ఎదురు చూస్తూ ఉందో ఆ అమ్మాయి. ఓ ఎలా ఉంది? చాలా బాగుంది సార్. అసలు ఇలాంటి వాళ్ళని మెయింటైన్ చేయాలంటే మంచి పౌరుషంగా కనపడాలి. అంటే ఈవిడ ఇప్పుడు అమ్మాయి ఉంటుంది కదా. అమ్మాయి అయింది. నా 6 పిల్లలకి అమ్మాయింది. ఇప్పుడు అర్థమైందా పురుషోత్తం? నీకెంతమంది పిల్లలు? ఇంకా పిల్లలు లేరు సార్, కౌంట్ తక్కువ. ఎంత కౌంట్? 1,00,000, కానీ అది సరిపోదు కదా. ఇంకో 1,00,000 అప్పు కావాలని. ఇదే కదా పౌరుషం. పాడు. ఓ వెళ్ళిపోయాడు కదా. ఏంటి ఆర్తి, ఏమైంది? విషయం ఏంటో చెప్పు. ఇది బాగుంది. నువ్వేగా నన్ను అర్జెంటుగా బయలుదేరి రమ్మన్నావు. నువ్వు రాలేదని అలా చెప్పా. అసలు విషయం ఏంటో చెప్పు. నిన్న నేను నీకు కొన్ని విషయాలు చెప్పాను కదా, మర్చిపోయావా ఏంటి? ఓ అదా. చూడార్తి, నువ్వు అవన్నీ మర్చిపో. అదంతా నీ ఇల్యూషన్ అంతే. దాని వెనకున్న లాజిక్ నేను నీకు చెప్పాను కదా. అయినా నిన్న రాత్రి నాకు చాలా భయం వేసింది. అలా రా దారికి. విప్లవం అనితే భయపడిందా? నేనెవరికి చెప్పనులే. పోరా. చూడు, ముందే మీ ఇంటి దగ్గర గుడి ఉంది. అక్కడ ఎన్నో కథలున్నాయి. ప్రేతాలు, ఆత్మలు, మంత్రవాదులు, ఇలా ఎన్నో. అయితే దాంతో నాకేంటి సంబంధం? అదే, అలాంటి ఇంట్లోంచి వచ్చి నువ్వు ఎతిస్ట్ అంటే మనిషి అనేవాడు నమ్మడు. అంటే అక్కడ పుట్టినంత మాత్రాన నా ఐడియాలజీ కూడా మార్చుకోవాలా? ఆ, నీ ఐడియాలజీ గురించి మాట్లాడితే అనవసరంగా గొడవ. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అలాంటి వాతావరణంలో ఉన్న నీలో కూడా ఆ వాసనలుంటాయి. ప్రేతాత్మ వాసనలా? అది కాదు, అటువంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ఒక్కోసారి అటువంటి ఇల్యూజన్స్ కూడా కలుగుతుంటాయి. నువ్వు డిస్పెన్సరీ టెక్స్ట్ బుక్ చదివే ఉంటావు కదా. అందులో ఏం చెప్పారు? దర్ ఇస్ ఎ స్ట్రాంగ్ ఇన్విజిబుల్ కనెక్షన్ బిట్వీన్ కాన్షియస్నెస్ అండ్ ద థాట్స్ క్రియేటెడ్ ఇన్ యువర్ హెడ్. నాకు నువ్వు లెక్చర్ ఇవ్వకు. నాకు నిన్న ఎదురైన అనుభవం గురించి నేను నీకు చెప్పాను. చూసినవన్నీ కళ్ళ ముందు ఇంకా అలాగే ఉన్నాయి. ఈ రోజు రాత్రి ఒంటరిగా పడుకోవాలంటే నాకు భయంగా ఉంది. ఓ అదా విషయం. అయితే ఒక పని చేయి, నేను మీ ఇంటికి వస్తా. రాత్రి 11 గంటలప్పుడు నేను అక్కడికి వస్తాను. అప్పుడు మనం కౌగిలించుకొని నిద్రపోదాం. రే గోపి, నన్ను కూడా రమ్మంటావా? అక్కర్లేదు, నేను ఒక్కనే వెళ్ళగలను. పరా. అయ్యో ఆపు, నీకు అసలు సిగ్గే లేదు. హలో, కౌగిలించుకోవడాలి అవన్నీ పెళ్లి తర్వాతే. ఇంత చిన్న విషయానికి ఎవరైనా పెళ్లి చేసేసుకుంటారా? ఏమన్నా? అంటే అది బియర్ తాగాలనిపిస్తే వైన్ షాప్ కొనుక్కోరు కదా. నేను కౌగిలించుకుంటే నీకు భయం పోతుంది. అలాగే నాకు కూడా. నీకు కూడా? నాకు నీకు? కూడా. చెప్పు. నాకు కూడా. చెప్పు. నువ్వు? ఏయ్, ఆగు. ఇంకొకసారి చెప్పు. ఆరు ఋతువుల అందమున్నదే అలరారే అందాల ఆ కన్నుల్లోనా, ఆడే వయసుకే అవధులుండవు ఆనందం అరుదించే వేళల్లోనా. రాగం నీవైతే తాళం నేనవుతా పల్లవించే ప్రేమలో. ప్రకాశమే కాదు